సార్, ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారని ఏకంగా 400 కంపెనీలకు మెయిల్స్ పెట్టి పెట్టుబడులు పెట్టొద్దని వాళ్ళని కూడా చెప్పారని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు అండ్ పయ్యవుల కేశవులు వీరిద్దరూ కూడా ఆరోపించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా చేసుండొచ్చా? ఇప్పుడు ఈ ఇష్యూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక ఇష్యూ వివాదాస్పదం అవ్వడం చూస్తూనే ఉన్నాం మనం. జగన్ వర్సెస్ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు రానీకుండా జగన్ ఆపుతున్నాడనే ఒక ఆరోపణ వచ్చింది. అసలు దీని నేపథ్యం ఏంటి? ఇందులో తెలుగుదేశం వెర్షన్ ఏంటి? ఇటు వైసీపీ వెర్షన్ ఏంటి? ఈ 3 విషయాలను మనం పరిశీలిద్దాం. నేపథ్యం ఏందంటే ఏపీఎండిసి అనే ఒక సంస్థ ఉంది. ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి సంబంధించి అప్పుల్ని తీసుకురావడం కోసం మొత్తం 19,000 కోట్ల అప్పులు తేవడం కోసం 19,410 కోట్ల అప్పులు తేవడం కోసం ఏం చేసిందంటే ప్రభుత్వం ఎన్సిడి అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, దీన్నే బాండ్లు కూడా అంటారు. బాండ్లని ఇష్యూ చేసింది అనమాట. సో ఇది వివాదం అయింది. దీని మీద వైసీపీ హైకోర్టుకి వెళ్ళింది. దీని మీద కంప్లైంట్లు కూడా చేసింది. దీన్ని బేస్ చేసుకొని వయావుల కేసు నిన్న ప్రెస్ మీట్ లో ఒక వైసీపీ మీద ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అదేంటంటే వైసీపీ దాదాపు 200 ఆర్థిక సంస్థలకి 400 ఈమెయిల్స్ పెట్టి మీరు ఈ బాండ్లను కొనొద్దండి, ఇవి అన్కాన్స్టిట్యూషనల్, మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాము, హైకోర్టులో పిల్లు కూడా వేసాము అని వాళ్ళు రాశారు. ఎవరెవరు రాశారంటే జగన్, వైవి సుబ్బారెడ్డి, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత లేలా అప్పిరెడ్డి, ఈ నలుగురు ఈ పని చేశారు. వీళ్ళకి జర్మనీలో ఉండే ఉదయ్ భాస్కర్ అని అతను హెల్ప్ చేశాడు. అతనే ఈ 200 మందికి మెయిల్స్ వీళ్ళ తరపున పెట్టారు. ఇది కాకుండా హైకోర్టులో పిల్లు వేశారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కి, ఆర్బీఐకి, సెబీకి, ఇతర ఎక్స్చేంజెస్ కి కంప్లైంట్లు ఇచ్చారు. అంటే దీనివల్ల మన రాష్ట్రాన్ని, రాష్ట్ర పొరువుని వీళ్ళు బజారును పెట్టి పెట్టుబడులు రానియకుండా అడ్డుకోవడానికి ఒక కుట్ర చేస్తున్నారు అని ఒక నివేదికని చంద్రబాబుకి వయ్యావుల కేసు సబ్మిట్ చేస్తే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తాడు. సో దీని మీద మేము చర్య తీసుకుంటాం, వీళ్ళ మీద కేసులు పెడతామని అన్నారు ఆయన. చంద్రబాబు కూడా దీని మీద విచారణకు ఆదేశించి విచారణలో ఎవరెవరు ఈ పని చేశారో తెలిసి తేలుస్తామనేది ఆయన మాట్లాడారు. దీనికి వైసీపీ సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్పాడు. ఆయన అంటున్నది ఏమంటే వీళ్ళు రూల్స్ ని అతిక్రమించారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, తర్వాత ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేదు, ఫిస్కల్ డిసిప్లిన్ లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పారనమాట. అండ్ ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఇలాంటి బాండ్లు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి డ్రా చేసుకునే సౌకర్యం కల్పించకూడదు, అన్లెస్ లెజిస్లేషన్ ఉంటే తప్ప. ఇది మన రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్స్ కూడా వీళ్ళు పేర్కొన్నారన్నమాట. ఆర్టికల్స్ 203, 204, 293 బ్రాకెట్ 1, ఈ 3 రకాల ఆర్టికల్స్ కూడా ఏం చెప్తున్నాయంటే స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వకూడదు వితౌట్ లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది ఉంది క్లియర్ గా. దాన్ని ఉల్లంఘించారు. అందుకనే మేము దీని మీద హైకోర్టులో పిల్లేసాము. పిల్లేసినప్పటికీ వీళ్ళు వినకుండా దీన్ని ప్రొసీడ్ అయిపోయారు. ఇది పైగా వీళ్ళు ఏం చేశారంటే ఈ అప్పు కోసం ఈ ఆస్తుల్ని, దీనికి ఆస్తులు ఉన్నాయి కదా, ఈ ఆస్తుల్ని తాకట్టు పెట్టేశారు. మొత్తం 436 గనుల్ని లీజుకి పెట్టేశారు. మినరల్ వెల్త్ ని లీజుకి 1,91,000 కోట్లు, అంటే దాదాపు 2 లక్షల కోట్ల విలువైన 436 గనుల్ని ఈ తాకట్టు పెట్టేసి కేవలం 19,000 కోట్లకి తాకట్టు పెట్టేశారు.
అనేది అంటే ఓవరాల్ గా 19,000 అయితే ఇప్పుడు అది 9,000 తాకట్టు పెట్టారు. 9,000 కోట్లకి ఎంత పెట్టేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ, వడ్డీ కూడా ఎక్కువ పెట్టారు. 9.35 అంత వడ్డీ పెట్టారు. దానివల్ల పర్సంటేజ్ దానివల్ల ఆ, 235 కోట్లు బర్డెన్ అదనంగా పడుతుంది. 10 ఏళ్ళకి అది 2,350 కోట్లకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓవర్ కొలేటరలైజేషన్ అంటారు దీన్ని. ఈ ఓవర్ కొలేటరైజేషన్ అనేది చేసింది. ఇది రాంగ్. సో మా మీదేమో అప్పుడు నోటుకొచ్చిన ఫిగర్లు అంతా చెప్పారు. చంద్రబాబు లాస్ట్ ఇయర్ జూలైలో కూడా 9,74,000 కోట్లు జగన్ అప్పులు చేశాడని చెప్పారు. అని చెప్పి జగన్ కూడా ఏం చెప్తున్నా అంటే మేము విభజన టైం నాటికి మన రాష్ట్రానికి వచ్చిన అప్పులు 1,53,000 కోట్లు. చంద్రబాబు 5 ఏళ్ల పీరియడ్ లో కలిపితే అది 4,12,000 కోట్లు అయింది. నా పీరియడ్ లో ఇంకొక 3 లక్షల కోట్లు అప్పు చేశాను. మొత్తంగా నా పీరియడ్ ఎండ్ అయ్యేసరికి 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇది చంద్రబాబు చేసిన రేట్ కంటే కూడా నా రేటు తక్కువ, అప్పుల రేటు. అంటే చంద్రబాబు డెట్ రేటు 20.87% ఉంటే నా రేటు 12.13% ఉందనేది జగన్ కూడా అనేకసార్లు చెప్పాడు. ఇప్పుడు ఈ 13 నెలల్లో వీళ్ళు బడ్జెట్ రుణాలు 1,20,000 కోట్ల 20,102 కోట్లు చేస్తే నాన్ బడ్జెట్ అంటే బడ్జెట్ బయట 50,410 కోట్లు చేశారు. మొత్తంగా 13 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం 1,70,512 కోట్లు అప్పు చేశారు. సో ఏది అప్పు ఇంత అప్పు చేసి దేనికి పెట్టారనేది తెలియట్లేదు. ఎందుకంటే సూపర్ 6 కూడా వీళ్ళు ఏమి పెద్దగా ఖర్చు చేయలేదు. ఓన్లీ పెన్షన్స్ తప్ప వీళ్ళు ఈ 13 నెలల్లో ఈ మధ్య మాత్రమే అమ్మ అదేంటి తల్లికి వందనం ఇచ్చారు తప్ప అంతకుముందు ఏమి చేయలేదు. ఓన్లీ పెన్షన్స్ ఇస్తా వచ్చాను, రైతు భరోసా కానీ మిగతా ఏమి చేయలేదు. సూపర్ 6 అమలు చేయకుండానే 1,70,000 కోట్లు 13 నెలలకు అప్పు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు నిబంధనల్ని తొంగలోకి తక్కి ఎఫ్ఆర్ఎం అని ఫాలో కాలేదు. తర్వాత క్రెడిట్ రేటింగ్స్ కేర్ రేటింగ్ హైలీ ఆన్ వాచ్ అని చెప్పింది, నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పింది, ఓవర్ కొలేటరైజేషన్ పెట్టేశారు. ఈ విధంగా ఏపీఎండిసిని నాశనం చేసే విధంగా 9,000 కోట్లకి 1,90,000 కోట్లు తాకట్టు పెట్టేసి తెచ్చారు. ఇది రాంగు, రాజ్యాంగ ఉల్లంఘన. దీన్ని మేము మాట్లాడుతుంటే దీనికోసం మేము కోర్టుకు వెళ్తే మా మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. సో అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ చూసుకుంటే మనం చంద్రబాబు పీరియడ్ లో కూడా జగన్ పీరియడ్ లో కూడా చంద్రబాబు దాదాపు 300-400 పిల్స్ వేయించాడు. అప్పుడు మనకు గుర్తుంటే ఫస్ట్ లో ఒక 2 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వాన్ని పనిచేయకుండా పిల్స్ వెంట కోర్టులో పడతానే ఉండేవి. చివరికి ఒక ఆఫీస్ పెట్టాలన్నా, ఒక ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా పిల్ వేసేసేవాళ్ళు. సో ఇప్పుడు అదే రూట్ లో కూడా జగన్ కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ అప్పుల్ని ఈ అప్పు ఏపీఎండిసి అప్పు గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం తప్ప మిగతా దీనికి సంబంధించి మాత్రమే మేము కంప్లైంట్లు ఇచ్చాం తప్ప మిగతా కంపెనీలు రావద్దను ఇంకోటి మేము ఇవ్వలేదు. ఇస్తే నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇస్తే నిరూపించండి, ఇది కావాలనే పొలిటికల్ గా మమ్మల్ని బదనాం చేయడానికి ఆడుతున్నారు. ఇలాంటివి అనేకం చేస్తారు. మళ్ళీ ఏం ఫైనల్ గా ఏముండదు. లడ్డు దగ్గర నుంచి, కాకినాడ దగ్గర నుంచి, బియ్యం ఇది స్మగ్లింగ్ దగ్గర నుంచి ఏదో ఒకటి చెప్పడం, ఆ కారు కింద పడ్డారని చెప్పడం, దానికి ఇంతవరకు వీడియో ఫుటేజ్ అనేది కోర్టుకి పెట్టట్లేదు. కావాలని ఇవేవి కూడా వీళ్ళు ప్రూవ్ చేయరు. కానీ పొలిటికల్ గా గెయిన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఆపుతున్నాడు జగన్ అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో తేలుతుంది. ఈ లోపల తేలేవారు గమ్మున ఉంటారు కాబట్టి పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే కార్యక్రమం జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.